అమెరికా వాడు మనల్ని ఉద్యోగాలు తీసేసి మనోళ్ళని డిపోర్టేషన్ చేసి ఏడిపిస్తుండటంతో ట్రంప్ మీద కోపం ఉంది. కాబట్టి అది అమెరికా మీద కోపంగా మారింది కాబట్టి అమెరికా సక్సెస్‌ని మనం చూడట్లేదు. అదే సందర్భంలో ఇరాన్ 100 దెబ్బలు తిని 2 దెబ్బలు కొట్టగానే శభాష్ శభాష్ అంటున్నాం. బట్ ఇరాన్‌కి అంత సీన్ లేదు. ఇరాన్ తాజాగా చేస్తున్న ప్రకటన అమెరికా మిత్ర దేశాల సేనల్ని మసి చేస్తాం అన్నటువంటిది. అంత సీన్ ఉందా? ఇప్పుడుకే దాని మిస్సైళ్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. డ్రోన్లతో చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే సముద్రపు దొంగల పోరాటంలాగా ఉందది. సముద్రంలో వెళ్ళే వాళ్ళ మీద మెరుపు దాడులు చేసి, ఆ పైన పారిపోతూ ఉండేటటువంటి ఒక సముద్రపు దొంగ. లేకపోతే పాతకాలపు గజ దొంగలు ఉండేవాళ్ళు కదా! మన సినిమాల్లో చూపెడుతుండేవాళ్ళు. ఊరిని దోచుకుని రాజుగారికి సంబంధించినటువంటి బాధితులకు రూపాయి ఇచ్చేటటువంటిది. ఇప్పుడు వీళ్ళు అంతే. ఇరాన్ ప్రస్తుతానికి ఆధిపత్యం చెలాయించే స్థాయిలో ఏమీ లేదు. తనని తాను డిఫెండ్ చేసుకునే స్థాయిలో కూడా లేదు. విధ్వంసమవుతూ అప్పుడప్పుడు తను అమెరికాని ఏమీ చెయ్యలేక, అమెరికాకి సంబంధించిన ఒక విమానం కూలగానే అమెరికా ఓడిపోయిందని, అమెరికాకి సంబంధించిన ఓ 4 సైనికులు గాయాలవగానే అమెరికా ఓడిపోయిందని ప్రచారం చేసే మీడియా సాక్షిగా గెలుస్తున్నది తప్పించి, టెహ్రాన్ నిన్న నాశనం అయిపోయింది, కరెంజీ నాశనం అయిపోయింది, అనేక ప్రదేశాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళ నేవీ సర్వనాశనమైంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు ధ్వంసం అయ్యి ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళలా బతుకుతున్నారు. ఈళ్ళొచ్చి అమెరికాని, అమెరికా మిత్ర దేశాలను ఏదో చేస్తామంటాం అమాయకత్వం. ఖచ్చితంగా దాడుల్లో అవతలోళ్ళకి నష్టం ఉంటుంది. యుద్ధంలో ఇదేం మన సినిమాల్లో హీరోలు కాదు కదా! వాడికి ఏది చిన్న మట్టి కూడా అంటకుండా విలన్లందరినీ చంపేయడానికి. యుద్ధం అన్నాక 2 వైపులా నష్టం ఉంటుంది. కానీ రూ. 10 నష్టం అమెరికాకి జరిగితే, రూ. 90 నష్టం ఇరాన్‌కి జరుగుతది.